నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఆయుష్మతి భవ. సార్ నక్షత్రాల గురించి చెప్తున్నారు. నక్షత్రం గురించే కాదు, పాదాల వారీగా కూడా చెప్తున్నారు డివైడ్ చేసుకుని. డెఫినెట్ గా పాదాలకి ఇంత డిఫరెన్స్ ఉంటుందా? ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళకి, మూడో పాదంలో పుట్టిన వాళ్ళకి బోల్డ్ అంత వేరియేషన్ ఉన్న నక్షత్రాలు చూసాం మనం. సో డెఫినెట్ గా దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది అర్థమవుతోంది. ఇక చిత్తా నక్షత్రం మిడిల్ లో ఉండేటటువంటి నక్షత్రంగా చెప్తూ ఉంటారు. చాలా చాలా అటు శ్రీపాద శ్రీవల్లభ నక్షత్రంగా కూడా చెప్తూ ఉంటారు. మరి అంటే వాళ్ళు అవతార పురుషులండి, వాళ్ళకి మానవ లక్షణాలకి మనం కంపేర్ అస్సలు నాట్ ఎట్ ఆల్. కానీ ఆ నక్షత్రం అదృష్టం చేసుకుందని చెప్పుకోవచ్చు కదా. అంటే దాని పేరు చెప్పగానే స్వామిని గుర్తు చేసుకుంటున్నాం అంటే దాని అదృష్టం. రైట్. మరి చిత్తా నక్షత్రం ఎలాంటి నక్షత్రం, ఎట్లా ఉంటారు ఈ చిత్తా నక్షత్ర జాతకులు? ఒకసారి మీ ద్వారా. తప్పకుండా అండి. ఈ చిత్తా నక్షత్రం ఒక నక్షత్రం, సింగిల్ నక్షత్రం ఒక ముత్యం పెడితే ఎలా ఉంటుందంటే, ఒక ముత్యం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆకాశంలో, పర్ల్ లాగా సింగిల్ నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రానికి మహర్షి గారు చెప్పిన లక్షణాలు ఏంటంటే, దుష్టి అంటే దుష్టుడు, స్త్రీ ప్రియుడు, పాపి, వివిధ కార్యోత్సాహి, వివాదశీలుడు, చిత్ర దుస్తులు ధరించును, విదేశవాసి, సుఖి, వీరి అభివృద్ధికి వేరే వారి సహకారం తప్పకుండా ఉంటుంది. అదృష్టవంతులు గాని దురదృష్టవంతులుగా గాని ఉంటారు. అటుగాని ఇటుగాని ఉంటారు, అటు ఇటు కాకుండా ఉంటారు. అదృష్టవంతులుగా గాని దురదృష్టవంతులుగా ఉంటారు. సహజ సిద్ధి ప్రతిభ ఉన్నప్పటికీ గుర్తింపు పొందలేరు. తన్మూలక అసంతృప్తి, ఇతరుల సహకారం వల్లనే రాణింపు పొందగలరు. ఆత్మన్యూనతా భావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఇది కామన్ గా 4 పాదాల వాళ్ళకు ఉండే లక్షణాలు. అంటే వాళ్ళ గ్రహకుండాలను బట్టి వేరే అవుతుంది కానీ బట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళకి నేత్ర వ్యాధి, కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. వ్యాఖ్యాత అంటే మంచి ఆరేటర్గా బాగా స్పీచ్ ఇవ్వగలరు. ప్రయాణ ప్రీతి, జర్నీస్ అంటే ఎక్కువ ఇష్టం. నిర్ణయం తీసుకునే శక్తి లోపించుట, దానివల్ల కొన్ని అవకాశాలు వదులుకుంటారు. అందువల్ల మనోవ్యాకులత ఇలాంటివి జరుగుతుంటాయి ఒకటో పాదం. రెండో పాదం వాళ్ళకి శారీరక సుఖి ప్రీతి, శారీరక సుఖ ప్రీతి, దారిద్రత, అస్థిర చిత్తము, జీవితంలో అభివృద్ధికి వేరే వారి సపోర్టు తప్పదు. సహజ ప్రతిభతో కంటే సహకారం వలన వచ్చిన ప్రతిభగానే గుర్తింపు పొందగలరు. వాళ్ళు ఎంకరేజ్ చేశారు కాబట్టి వీళ్ళు షైన్ అయ్యారు అనే మాట ఉంటుంది. ఓకే. మూడో పాదాన్ని పుట్టిన వాళ్ళకి ధైర్యము, విద్య, విచక్షణా జ్ఞానం ఉండును. ఆత్మన్యూనతా భావం ఉండును. ద్వంద్వ వైఖరి, అహంకారంతో స్వయంకృతాపరాధులు. ఇది మూడో పాదాన. నాలుగో పాదాన శత్రుహంతకుడు, ధైర్యవంతుడు, శ్రమతో కూడిన ఫలితాలు, ప్రపంచ దృష్టిలో చులకనవుతారు, ఎవరేమనుకుంటారనే భావంతో పనియందు ఆసక్తులుగా ఉంటారు, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని ఆశిస్తారు. ఇవి మొత్తం చిత్తా నక్షత్రం వారి జాతకాలు. అయితే దీంట్లో ఏంటంటే వీళ్ళలో కామన్గా మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి వీళ్ళు ఏమైనా చెప్తారు, ఏమైనా చేస్తారు. ఇది ఫైనల్ సెంటెన్స్. ఏమైనా చెప్తారు, ఏమైనా చేస్తారు. సో వీళ్ళు యోగవంతమైన జాతకం పొందాలంటే,
రైట్ సార్. కుజుడికి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు, ఎందుకంటే ఆయన నక్షత్రమే కాబట్టి. కుజుడు అంటేనే ఎన్ని పోర్ట్ఫోలియోస్ ఉంటాయి ఆయనకి, ఎవరి జన్మజాతకంలోనే అన్న విషయం మనకు తెలిసిందే. పెళ్లి, పిల్లలు, స్థలాలు, డబ్బులు, అన్ని కావాలి. సో మరి ఎట్లా సార్ ఆయన్ని ఖచ్చితంగా వీళ్ళు ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లాంటి లౌల్యత ఉంటే కూడా రకరకాల లౌల్యతలు ఇప్పుడు మనం చూసాం కాబట్టి ఖచ్చితంగా వదులుకోవాలి. ఎందుకంటే అగ్రెసివ్ ప్లానెట్ కాబట్టి వీళ్ళు మార్చుకోవడం కూడా ఇబ్బంది ఏమో. అగ్రెసివ్ పర్సన్స్ మారారు అంటే అది నిజంగా చాలా సాధన అవసరం. మరి ఏం చేయాలి సార్ అంత అగ్రెసివ్ గా ఉంటే కనుక? ఇట్లా మార్పు ఎలా తెచ్చుకోవచ్చు? ఒకటి, వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి ఏమైనా చేస్తారు, ఏదైనా చెప్తారు అనే దాన్ని కొంచెం వీళ్ళు అవేర్నెస్ తో తగ్గించుకొని దాన్ని మానుకొని ముందుకెళ్ళాలి. కరెక్ట్ కాదు ఇది మనం. రెండు, వీళ్ళు జీవితంలో అంటే ఎలాగూ కుజుడు అధిపతే కానీ వీళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి అనుగ్రహం ఉంటుంది. కానీ వీళ్ళు జీవితాంతం వదిలిపెట్టకుండా ఆరాధించాల్సింది వీళ్ళకున్న బ్యాడ్ క్వాలిటీస్ పోయి గుడ్ క్వాలిటీస్తో షైన్ అయ్యి అభివృద్ధిలోకి రావడానికి వీళ్ళు ఆంజనేయ స్వామిని వదలకూడదు. జీవితాంతం వీళ్ళు ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. హనుమాన్ చాలీసా రోజు చదువుకోవడం, మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, లేదా ఆంజనేయ స్వామి మంత్రాన్ని ఏదన్నా అనుష్ఠానించడం, ఇవి వీళ్ళకి చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకుంటే 5 గ్రహాలు ప్రసన్నం అవుతాయి. ఏమేమిటి సార్? రవి ఆయన గురువు, కుజుడు ఎలాగో, రాహు, శని భగవాన్. రాహు కూడా రాహు కూడా ఆయన మాట వింటారు. ఆయన భక్తుల్ని పీడించము అని వీళ్ళంతా వరాలు ఇచ్చారు ఆయన. అవును, ఆయన బాల్యంలో ఉన్నప్పుడు. కరెక్టే. సో ఆంజనేయ స్వామి అనుగ్రహం అనేది లభిస్తుంది, గురువు అనుగ్రహం లభిస్తుంది, 5 గ్రహాల అనుగ్రహం లభిస్తుంది ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే. అందుకని అంటే చాలా మంది ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఆయన బ్రహ్మచారి, అందుకని వీళ్ళకి పెళ్లి కాదు ఇలాంటివి అనుకుంటుంటారు. కానీ ఆయన పెళ్లి చేసుకున్నాడో చేసుకోలేదో అనే వివాదం నడుస్తుంది, పక్కన పెట్టండి. ఏంటి సూర్యుడు పుత్రికని చేసుకున్నాడు, ఏంటి సువత్సల సమేత ఆంజనేయ స్వామిని, లేదా ఆంజనేయ స్వామి బ్రహ్మచారని, ఈ వివాదాలను పక్కన పెడితే ఆయన చేసుకున్నాడో చేసుకోలేదో పక్కన పెడితే ప్రపంచానికి మటుకు ఆయన కళ్యాణకారకుడు. ఖచ్చితంగా సీతారాముల్ని కలపలా? ఎంతకన్నా ఏముంటుంది, ఎంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకొస్తాం? ఖచ్చితంగా ఈ ఒక మౌఢ్యం అనుకోవచ్చేమో దీన్ని. ఆయన చేసుకోలేదు కానీ ఆయన అందరికి చేస్తాడు ఖచ్చితంగా. కాదు సార్, చాలా మందిలో వింటూ ఉంటాను నేను, ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ మౌఢ్యాన్ని చూస్తే. ఆయన దగ్గరికి వెళ్తే బ్రహ్మచారులుగా మిగిలిపోతారు, చక్కగా సీతారాముల్ని కలిపి రాముడికి ఎంతో ఆనందాన్ని ఇచ్చినటువంటి ఏకైక వీరుడు. అందుకే కౌగిలిలో ఉండిపోయాడు రామచంద్రమూర్తి, కౌగిలిలో. సో ఆయనకు అసలు అద్భుతమైనటువంటి స్వరూపం. రైట్. భవిష్యత్ బ్రహ్మ అని అంటారు. మరి స్త్రీ శక్తి కావాలి కదా. రామాయణంలో యుద్ధకాండలో యుద్ధం జరిగినప్పుడు అందరూ లక్ష్మణుడు మూర్ఛ పొందినప్పుడు అందరూ కొద్దిసేపు ఆ మేఘనాథుడి దీనివల్ల అందరూ శోషొచ్చి స్పృహ కోల్పోతే జాంబవంతుడు ఒకటే మాట అడుగుతాడు, హనుమంతుడు ఎలా ఉన్నాడు అని. ఆయన బాగుంటే బాగున్నట్టే, ఆయన బాగుంటే మిగతా వాళ్ళందరికీ టోకాలేదు, అంతే. అద్భుతం. హనుమంతుడికి ఏదన్నా అయిందా, ఇంకా ఎవరున్నా ఎవరు లేకపోయినా ఎవరు ఉంటారో ఎవరు ఉంటారో మనం చెప్పలేము. డెఫినెట్ గా మార్పును పొంది వాళ్ళ జీవితాలు సుఖవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో స్వాతి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం అమ్మా. ఆయుష్మతి భవ.